ఉండి లేనట్టే కదా, వేస్ట్ అంటారు కదా. ఎప్పుడు ఆ సిచ్యువేషన్ వస్తుందంటే, నన్ను దాటి పైకి వెళ్తున్నారంటే నేను నా టీంకి కావాల్సిన సపోర్టింగ్ నాలెడ్జ్ ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఇతనికి కాల్ చేస్తే అతన్ని కనుక్కొని చెప్పాలంట. ఈ కనుక్కొని చెప్తానని చెప్పడు, నాకు వర్క్ లేట్ అవుతుంది. డైరెక్ట్ ఇతనితో మాట్లాడేది డైరెక్ట్ ఆ సార్కి ఫోన్ చేసి కనుక్కుంటే నా పని జరుగుతుందని ఒక మైండ్లోకి వచ్చేస్తారు. వచ్చిన తర్వాత డైరెక్ట్ రూట్ మారిపోతుంది. ఓకేనా. తర్వాత దీనివల్ల ఏమవుతుందంటే, ఇక్కడ నేను నా టీంకి కావాల్సిన నాలెడ్జ్ ఇవ్వలేని పరిస్థితిలో లేదంటే నా టీంని డిసిప్లిన్ నడిపించుకోలేని పరిస్థితిలో నాకు వాల్యూ తగ్గుతుంది. కాబట్టి నా వాల్యూని ఎప్పుడూ కాపాడుకోవాలి, మారాలి. మీరందరూ క్రౌన్ డైరెక్టర్ ఆ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు. ఒక చిన్నదే కదా లీక్ అవుతే మాట్లాడుకుంటే ఆ చిన్నది కాస్త పెద్దదిగా ట్యాంక్ కాల్ అయిపోతుంది, వాటర్ అంతా వేస్ట్ అయిపోతుంది. ఏదో చిన్న విషయమే కదా, మా పైన సార్ మాట్లాడుకుంటాలే, నేను బిజీగా ఉన్నాను, నాకు కుదరదు అని మీరు ఆ వే చేంజ్ చేసుకున్నారనుకోండి, మీకు ఐడెంటిటీ తగ్గిపోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ నా టీం అని ఫీల్ రావాలి. ఓకేనా. మీ కింద సబ్ లీడర్స్ అందరూ చూసుకుంటే ఒక్కొరి కింద 2, 3, 4 లేదా 5 మంది ఉంటారు. ఆ 5 మందిలో ఒక వ్యక్తి లేదా 2 వ్యక్తులు మాత్రమే కొద్దిగా టైం లేట్గా జాయిన్ అవ్వడము, పేరు కరెక్ట్ చేసుకోకపోవడము, ఇన్డిసిప్లిన్ ఫాలో అవ్వడం అనే విషయాల్లో ఉంటుంది. ఆ ఒక్క వ్యక్తిని మీరు డిసిప్లిన్గా తెచ్చుకుంటే ఒక స్ట్రాంగ్ లీడర్గా తయారు చేసుకుంటారు. కాబట్టి రేపటి నుంచి ఎవరైతే ఈ లేట్గా జాయిన్ అవుతున్నారో వాళ్ళని ఎవరికి వాళ్ళు చెక్ చేసుకొని ఎర్లీగా ముందుకు జాయిన్ అయ్యే విధంగా ప్రయత్నం చేయండి. అయితే ఇంకొక విషయం ఏంటంటే, 7:10 నిమిషాలకి అంటే 7 గంటల 10 నిమిషాలకి 7:10కి మన క్లాస్ స్టార్ట్ అవుతుంది కదా. రేపటి నుంచి మన క్లాసు 7:05కే స్టార్ట్ అవుతుంది. ఎంతమంది ఉన్నా సరే, 30 మంది ఉన్నా కూడా మనం 7:05 స్టార్ట్ చేసుకుందాం. ఎందుకంటే 7:10 వరకు స్టార్ట్ కాకపోతే ఇక్కడ స్టార్టింగ్లో జాయిన్ అయ్యే వాళ్ళకి ఓ నిరుత్సాహం వచ్చేస్తుంది. 6:45, 6:50కి జాయిన్ అయ్యే వాళ్ళకి ఓ నిరుత్సాహం వచ్చేస్తుంది. ఎప్పుడో జాయిన్ అవుతున్నారు, క్లాస్ స్టార్ట్ అయ్యే లోపు ఫోన్ ఇటు పెట్టి అక్కడ పని చేసుకుందాం కొద్దిగా మళ్ళీ వద్దామనే లోపు మర్చిపోతుంటారు. 15-20 నిమిషాలు వెయిట్ చేయాలంటే ఎవరైనా వెయిట్ చేయగలరా? కదా. కాబట్టి ఆ 15 నిమిషాలు ఏదో పనిలో వెళ్ళిపోయి తర్వాత వాళ్ళు తిరిగి వచ్చే టైంకి అయ్యో క్లాస్ స్టార్ట్ అయిపోయింది అనుకుంటారు, చాలా ఇన్ఫర్మేషన్ మిస్ అవుతారు. కాబట్టి క్లాస్లో జాయిన్ అయిన వాళ్ళు ఎక్కువసేపు వెయిట్ చేసే పరిస్థితి వద్దు. రేపటి నుంచి మనం 7:05 క్లాస్ స్టార్ట్ చేసుకుందాం. ఈ మంత్ ఎండింగ్ దాకా 7:05 ఉంటుంది. మార్చ్ 1 నుంచి 7కే స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు 7:05 స్టార్ట్ అవుతున్నప్పుడు ఎవరికి వాళ్ళే 7:05 లోపే మా టీంలో ఉన్న వాళ్ళంతా 7:05 లోపే ఉండాలి అని మీరు టార్గెట్ పెట్టుకోండి. ఈ 15 రోజులు 13 రోజులే ఉంది రియల్గా చెప్పాలంటే, 13 రోజులు ఇలా నడుపుతాము. మార్చ్ 1 నుంచి 7కే స్టార్ట్ అవుతుంది. ఓకే. అలాగే మ్యాక్సిమం 8:15 కల్లా రేపు నుంచి మనం క్లోజ్ అయ్యే విధంగా ప్లాన్ చేద్దాం. ఈ రోజే ట్రై చేద్దాం. క్లోజింగ్ అయితే, స్టార్టింగ్ అయితే లేట్ అయినా క్లోజింగ్ ట్రై చేద్దాం. మరి రేపటి నుంచి, ఈ రోజు నుంచి కానీ రేపటి నుంచి 8:15 కల్లా క్లాస్ క్లోజ్ అవ్వాలి. ఎందుకంటే 8:30 ఇంకా కొద్దిగా ముందుకు వెళ్తుంటే ఎప్పుడు స్టార్ట్ అవుతుందో తెలియదు, ఎప్పుడు క్లోజ్ అవుతుందో తెలియదు. కొంతమందికి ఆ ఇన్డిసిప్లిన్ అనేది ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది. ఓకే. డిసిప్లిన్గా ఉన్న వారికి వ్యక్తులు కూడా ఇన్డిసిప్లిన్గా మారే పరిస్థితి వస్తుంది. ఆ పరిస్థితి లేకుండా మనం జాగ్రత్త పడాలి. ఒక్కొక్కటి అంటే రోజు రోజుకి స్టెప్ బై స్టెప్, 1 స్టెప్ ఎక్స్ట్రా ఒక సక్సెస్ ఫార్ములా. అది ఏ పని చేయాలన్నా స్టెప్ బై స్టెప్ చేయాలి. డైలీ 1 స్టెప్ ఎక్స్ట్రా చేయాలి. అంటే వాకింగ్ ఉంటుంది అనుకోండి, మనం వాకింగ్ చేస్తే ఆరోగ్యానికి చాలా మంచిది కదా. స్టెప్ బై స్టెప్ అంటే రోజు రోజుకి మనం ప్రయాణం చేసే వాకింగ్ దూరం అనేది పెంచుకోవాలి కొద్దిగా. ఒకే రోజే పరిగెత్తకూడదు, ఒకే రోజే స్పీడ్ పెంచుకోకూడదు, ఒకే రోజే ఎక్కువ ప్రయాణం చేయకూడదు. కొద్దిగా స్టార్ట్ చేయాలి, అక్కడ ఒక స్టెప్ ఎక్స్ట్రా చేసుకుంటూ కొద్దిగా మనము పెంచుకుంటూ వెళ్ళాలి. కన్సిస్టెన్సీగా ఉంటే మంచి రిజల్ట్ వస్తుంది హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఒక జిమ్లో ఎక్సర్సైజ్ కావచ్చు, ఏదైనా కానీ. మరి మనం ఆల్మోస్ట్ జనవరి 15th నుంచి కొద్దిగా వర్క్ సీరియస్గా జనవరి 15th అంటే 20th నుంచి స్టార్ట్ చేశాము. ఫిబ్రవరి నడుస్తుంది. చాలా విషయాల్లో లైవ్ మీటింగ్స్ గురించి కావచ్చు, లేదంటే జూమ్ మీటింగ్స్ గురించి కావచ్చు, ఎక్స్ట్రా మీటింగ్లు కావచ్చు, ఇన్కమ్ ప్లాన్ కూడా స్టార్ట్ చేస్తాం. మొన్నటిదాకా ఇన్కమ్ ప్లాన్ కొన్ని నెలల నుంచి లేదు.
ఎవరికి వాళ్ళు ఏదో తెలిసింది చెప్తూ ఉండేవాళ్ళు. మరి 10:30 మీటింగ్ రెగ్యులర్ గా నడుపుతున్నాము, మరి 7 o'clock మీటింగ్ రెగ్యులర్ గా నడుపుతున్నాం. కాస్త అవుట్ సైడ్ మీటింగ్లు కూడా ఫోకస్ చేశాం. ఈ మంత్ లో మళ్ళీ 2 రోజుల తర్వాత నేను అవుట్ సైడ్ గా వస్తున్నాను. అలాగే మరి జూమ్ లో ఇన్కమ్ ప్లాన్ మీటింగ్లు స్టార్ట్ చేశాం. నిన్న ఒక క్లాస్ చెప్పాం ఈవినింగ్, ఈ రోజు మధ్యాహ్నం ఒక క్లాస్ చెప్పాం, అంతకు ముందు 2 రోజుల క్రితం ఒక క్లాస్ చెప్పాం. చక్కగా ఒక్కొక్క లీడర్ వచ్చేసి ఒక్కొక్క కొత్త వ్యక్తిని తీసుకొచ్చి జాయిన్ చేసుకోవడం వల్ల నిజంగా వాళ్ళ క్లాస్ వివరంగా విన్నప్పుడు వాళ్ళందరూ ఒక పాజిటివ్నెస్ వస్తుంది, చేసుకుంటే బాగుంటుంది, చేసుకోవాలి మన ఫ్యూచర్ గురించి అని. ఇలా ప్రతి ఒక్కటి పెంచుతున్నాం. ఇప్పుడు మన జూమ్ మీటింగ్ లో డిసిప్లిన్ డెవలప్ చేయాలి. ఓకే, కాబట్టి ఖచ్చితంగా అందరూ 7:05 కల్లా జాయిన్ అవ్వండి. రేపటి నుంచి ఈ కోడ్ ఏదైతే ఉందో, పేరు ముందు కోడ్ పెట్టుకోవాలని చెప్పామో, ప్రతి ఒక్కరు మెయింటైన్ చేయాలి. ఎందుకు అంత ప్రతి ఒక్కరు మెయింటైన్ చేయాలని చెప్తున్నా అంటే, రానున్న కాలంలో కొత్తగా వచ్చే టీం అంతా ఒక డిసిప్లిన్ అలవాటు పడాలి. మన జీవితం అంతా అందరినీ డిసిప్లిన్ లో తెచ్చుకోవడం కాదు, ఉన్న వాళ్ళు డిసిప్లిన్ లోకి వచ్చి రానున్న వాళ్ళు ఆటోమేటిక్ డిసిప్లిన్ లైవ్ లో ఫాలో అయిపోవాలి. అప్పుడు సక్సెస్ అనేది చాలా స్పీడ్ గా ఉంటుంది. మనం ఏదైతే వెస్టేజ్ లోకి వచ్చామో సాధించుకోవాలనేది అది 100% సాధించుకోవచ్చు స్మార్ట్ వే ద్వారా. ఓకే అండి, మరి ఈ రోజు టాపిక్ వచ్చేసి టెస్ట్ మనీ. సాక్ష్యము అని తెలుగులో అంటాము, ఇంగ్లీష్ లో టెస్ట్ మనీ అంటాము. ప్రతి ఒక్కరూ మనం వెస్టేజ్ ఎలా పరిచయం అయింది, దీన్ని నువ్వు ఏం అర్థం చేసుకున్నావు, దీంట్లో ఎలా అడుగులు స్టార్ట్ చేశావు, ఎటువంటి పరిస్థితులు ఎత్తుకున్నావు, మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకున్నావు, ఏ స్థాయిలో ఉన్నావు, ఫ్యూచర్ ప్లాన్ ఏంటి. టెస్టిమోనీ అంటే చాలా మంది ఏమనుకుంటారంటే, నా గురించి పరిచయం చేసుకోవడం అనుకుంటారు. రియల్ గా అది కూడా కరెక్టే, కాదనడం లేదు. కానీ రైట్ వేలో టెస్టిమోనీ చెప్తే ఎదుటి వ్యక్తుల యొక్క ఆలోచనలు మార్చగలిగిన కెపాసిటీ ఉన్న పవర్ఫుల్ ఇన్ఫర్మేషన్ అది. ఎదుటి వ్యక్తిని ఇన్స్పైర్ చేయగలిగిన విధంగా ఉంటుంది. ఎదుటి వ్యక్తిలో ఉన్న ఎన్నో డౌట్లకి సమాధానాలు, సొల్యూషన్స్ చెప్పే విధంగా ఉంటుంది టెస్టిమోనీ. ఏదో వెస్టేజ్ లోకి వచ్చి వెస్టేజ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. మన టెస్టిమోనీ వింటే ఎదుటి వ్యక్తి వచ్చి ఐడియా చేసుకుని బిజినెస్ స్టార్ట్ చేయాలి. మన టెస్టిమోనీ వింటే ఇమ్మీడియట్ గా నా వల్ల కాదు అని అనుకుని ఆపేద్దాం అనుకున్న వ్యక్తి తిరిగి రీస్టార్ట్ చేయాలి వెస్టేజ్. మరి ఎలా చెప్తే అది కరెక్ట్ గా ఉంటదంటే, ఎప్పుడైనా ఏదైనా సక్సెస్ అవ్వాలంటే రైట్ వే అనేది అవసరం. అసలు వే ఏంటో తెలియాలి. ఎటు వెళ్తే రాంగ్ వే, ఎటు వెళ్తే రైట్ వే అని డిసైడ్ చేయాలంటే అసలు వే తెలియాలి. వేనే తెలియకుండా రైట్ రాంగ్ ఎలా చెప్తాం కదా. అందుకు ఈరోజు టాపిక్ వచ్చేసి వే టు టెస్టిమోనీ. మరి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అనుకుంటున్నాను, అలాగే స్క్రీన్ షేర్ అవుతుంది అనుకుంటున్నాను. ఓకే సార్, కన్ఫర్మ్ చేస్తారా? థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ మేడం. ఈరోజు ఒక డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ లో మనకి మెయిన్ ఆయుధం ఏంటంటే మన మౌత్. ఈ బిజినెస్ ని మౌత్ టు మౌత్ పబ్లిసిటీ అంటారు. ఇక్కడ ఫిజికల్ గా మనం ఒక డ్యూటీలో వెళ్ళి ఫిజికల్ గా వర్క్ చేస్తాం కదా శరీరంతో, అటువంటి బిజినెస్ జాబ్ కాదు ఇది. బిజినెస్ లో ఈ బిజినెస్ కూడా జస్ట్ మౌత్ టు మౌత్ పబ్లిసిటీ. ఇక్కడ మన మౌత్ అనేది ఒక మంచి ఆయుధం. మనం ఎంత చక్కగా దాన్ని ఉపయోగించుకుంటే అంత సక్సెస్ అవుతాం. ఓకేనా? అయితే ఈ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ లో మనము నోటి మాటతో సక్సెస్ తీసుకోవాలి కాబట్టి, మరి సక్సెస్ కావాలంటే ఆ మాట ఎలా ఉండాలి? ఇప్పుడు ఒక సింగర్ పాట పాడితే లేచి పరిగెత్తిపోతాం భయపడి. ఒక సింగర్ పాట పాడితే పరిగెత్తాడు కూర్చొని శ్రద్ధగా వింటాం. ఒకడు పాడితే చెవుల్లో సీసం పోసినట్టుంది అంటాము, ఒకడు పాడితే చెవుల్లో అమృతము పోసినట్టు ఉందని అనుకుంటాం, అమృతం వేసినట్టు ఉంటుంది అంటాం. ఓకే, ఎందుకు డిఫరెంట్? ఇద్దరు సింగరు, ఇద్దరు పాడటమే కదా అంటే, ఆ పలికే విధానం పర్ఫెక్షన్ ఈజ్ చాలా ఇంపార్టెంట్.
ఓకే, డ్రైవింగ్ పర్ఫెక్ట్ గా వస్తే చక్కగా ఇంటికి పర్ఫెక్ట్ గా వస్తాం. డ్రైవింగ్ పర్ఫెక్ట్ గా రాకపోతే ఎక్కడ రోడ్డు మీద పడిపోతాం. పని ఒకటే, దాంట్లో పర్ఫెక్షన్ అనేది మనకు సక్సెస్ కు దారి తీస్తుంది, ఇన్పర్ఫెక్షన్ అనేది ఫెయిల్యూర్ కు దారి తీస్తుంది. మరి మన లైఫ్ వెస్టేజ్ లో జర్నీ అనేది టెస్ట్ మోనీతోనే మొదలవుతుంది. ఎవరు డైరెక్ట్ లీడర్లో లేదా ట్రైనర్లు అయిపోయి క్లాసులు చెప్పరు కదా. ఎలా స్టార్ట్ అవుతుంది? ఈరోజు జూమ్ మీటింగ్ లో మనము ప్రతి ఒక్కరు చెప్తున్నాం, కొత్త వాళ్ళు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి అని చెప్తున్నాం. మరి అన్మ్యూట్ చేసుకొని మాట్లాడాలంటే చాలా మంది అన్మ్యూట్ చేసుకోవట్లేదు, మాట్లాడట్లేదు. ఈ క్లాస్ పెట్టిన వాళ్ళందరికీ కొద్దిగా ఒక ధైర్యం ఇవ్వడానికి, ఎలా మాట్లాడాలో తెలియజేయడం కోసం క్లాస్ పెట్టడం జరిగింది. అంటే మనం చూడండి, చక్కగా మన దగ్గర ఏదైనా సబ్జెక్ట్ ఉందనుకోండి, చాలా ధైర్యంగా ఈజీగా మాట్లాడతాం. ఒక స్టేజ్ మీద కావచ్చు, ఎక్కడైనా ఒక జనాల్లో కావచ్చు. మన దగ్గర మాట్లాడవలసిన కంటెంట్ కానీ, సబ్జెక్ట్ కానీ, ఇన్ఫర్మేషన్ కానీ క్లారిటీగా లేదనుకోండి, మనం మాట్లాడలేము. భయం వస్తుంది, నేను తప్పుగా మాట్లాడతానేమో, కరెక్ట్గా చెప్పాలనుకుని చెప్పలేనేమో అని భయం ఉంటుంది. కానీ ఎలా మాట్లాడాలి, ఏం మాట్లాడాలనే విషయం తెలిస్తే మాత్రం చక్కగా మాట్లాడచ్చు. ఎక్కడైనా మాట్లాడచ్చు. మన ముందు ఎంత పెద్ద వాళ్ళు ఉన్నా కూడా మాట్లాడచ్చు. ఈరోజు టెస్ట్ మనీ చెప్పాలంటే టెస్ట్ మనీ ఎలా చెప్పాలో తెలిస్తే వెరీ ఈజీ చెప్పడం. కాబట్టి అందరికీ ఒకటి చెప్తున్నాను, చక్కగా టెస్ట్ మనీ చెప్పడం రావాలంటే మీరు ఒకేసారి స్టేజ్ మీదకి వెళ్ళి ఎక్కడ టెస్ట్ మనీ చెప్పలేరు. అది చిన్న చిన్నగా ప్రాక్టీస్ చేయాలి. ఒక స్టూడెంట్ కి చదువు ఎలా నేర్పిస్తారు? ఎల్కేజీలోకి తీసుకెళ్ళి ఫస్ట్ స్కూల్ వెళ్ళడం రావడం అలవాటు చేస్తారు. ఫస్ట్ రోజే ఏబిసిడీలు రాయడము, రాయడము అవన్నీ నేర్పించరు. పిల్లోడు స్కూల్కి వెళ్ళడం రావడం అలవాటు అవుతుంది. తర్వాత పలక తీసుకోవాలి, పెన్ ఎలా పట్టుకోవాలి, పెన్సిల్ ఎలా పట్టుకోవాలి, బల్పం ఎలా పట్టుకోవాలి నేర్పిస్తారు. చెయ్యి పట్టుకొని రాపిస్తారు. అట్లా అంచెలంచెలుగా స్టెప్ బై స్టెప్, 1 స్టెప్ ఎక్స్ట్రా అన్నట్టు ఒక విషయం నేర్పించుకుంటూ మళ్ళీ కొత్త విషయాన్ని నేర్పించుకుంటూ వెళ్తే ఒకానొక రోజు అతను ఒక సైంటిస్ట్ అవుతాడు. ఒకప్పుడు ఏబిసిడీలు రాయడం చాలా కష్టపడిన వ్యక్తి ఒక సైంటిస్ట్ అవుతాడు. ఇక్కడ కూడా నాకు మాట్లాడడం రాదు అనుకున్న వ్యక్తి చక్కగా మనం ఒక స్టూడెంట్ లో మనం నేర్చుకుంటూ పోతే అంచెలంచెలుగా ఒకానొక రోజు మంచి ట్రైనర్, లీడర్, సెలబ్రిటీ అవుతాం. ఓకే, చక్కగా అంత చక్కగా మాట్లాడచ్చు. మరి మీరందరూ కూడా చక్కగా టెస్ట్ మనీ చెప్పాలి, తర్వాత టెస్ట్ మనీ చెప్పిన తర్వాత క్లాస్ చెప్పాలి, మంచి ట్రైనర్ అనిపించుకోవాలి, లేదంటే ఆ హోదాకి వెళ్ళాలి. మరి మన డౌన్ లైనర్స్ మనం గౌరవించాలంటే మనమంతా ట్రైనర్లు అవ్వాలి. మనకి ఏమీ తెలియకపోతే చెప్తున్నా కదా, ఇప్పుడు నేను క్లాసులు చెప్తున్నాను, నేను ఏ క్లాసు చెప్పకపోతే ఈరోజు నన్ను ఎవరు రెస్పెక్ట్ ఇస్తారు? మా అప్లైనర్ అని చెప్పడానికి ఎవరు ఇష్టపడతారు? చెప్పలేరు కదా. మన డౌన్ లైనర్స్ కూడా మన గురించి అలా అనుకుంటారు. ఈరోజు మీరు అందరూ కూడా కొత్తగా వస్తున్న వాళ్ళు కూడా చక్కగా మాట్లాడాలి. ఇది గొప్ప విద్యం కాదు, తెలియని విద్యం కాదు. జూమ్ మీటింగ్ లో మనం రెగ్యులర్ గా ఫాలో అయ్యేది కాబట్టి నాకు మాట్లాడడానికి ఎప్పుడు అవకాశం వస్తుందని వెయిట్ చేయాలి. ప్రతి ఒక్కరూ మీటింగ్ అయిపోగానే హ్యాండ్ రైజ్ చేయడం ఎలా నేర్పించుకోవాలి అప్లైనర్తోన. అప్లైనర్ బాధ్యత తీసుకొని ఇవన్నీ నేర్పించాలి ఫస్ట్. మరి నాకు భయం అండి, చెప్పడం రాదండి, మాట్లాడడం రాదని చాలా మంది అంటుంటారు కదా. వెరీ సింపుల్ గా మీరు చేయాల్సింది జస్ట్ మీ పేరు చెప్పండి, అన్మ్యూట్ చేసుకొని, నేను పలానా ఏరియా నుంచి హైదరాబాద్ అయితే హైదరాబాద్, విజయవాడ నుంచి మాట్లాడుతున్నాను మేడం, నా పేరు శిరీష, లేదంటే ఇంకో పేరు ఏదని కూడా చెప్పచ్చు, లేదా ధనలక్ష్మి, లేదా శాంతిదేవి, లేదంటే లక్ష్మి గారు, అరుణ గారు, నా పేరు ఇది, నేను ఇక్కడ నుంచి మాట్లాడుతున్నా, నేను ఇలా చదువుకున్నాను, చదువు ఉంటే చదువు ఉన్నట్టు, చదువు లేకపోతే చదువు లేని విధంగా చెప్పచ్చు. ఈరోజు మీరు చెప్పిన క్లాస్లో నాకు ఈ పాయింట్ బాగా నచ్చింది, ఈ పాయింట్ బాగా నచ్చింది అని చెప్పాలంటే మీరు క్లాస్ వినాలి. గంట సేపు చెప్పిన క్లాస్లో కనీసం ఒక 5 నిమిషాలు వింటే ఒక పాయింట్ మనకు తెలుస్తుంది కదా, నచ్చుతుంది కదా. ఈ రోజు క్లాస్లో ఈ పాయింట్ మీరు రాసుకోండి. క్లాస్ వినేటప్పుడు ఒక పెన్ను పేపర్ పెట్టుకొని మీకు బాగా నచ్చిన పాయింట్ వచ్చినప్పుడు అది అట్లా చిన్న ఒక వర్డ్ రాసుకోండి. ఆ వర్డ్ చూడగానే అది గుర్తొస్తుంది. నా పేరు అరుణ అండి, నేను ఇలా చదువుకున్నాను, నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. మరి ఈరోజు చెప్పిన క్లాస్ చాలా బాగుంది. మరి ఇందులో మీరు చెప్పిన దాంట్లో ఈ పాయింట్ నాకు చాలా బాగా నచ్చింది మేడం, నాకు చాలా బాగా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. నాకున్న డౌట్ కూడా ఈ పాయింట్ వల్ల క్లారిఫై అయింది.
థ్యాంక్ యూ సో మచ్ మేడం, మంచి అవకాశం ఇచ్చినందుకు లేదా మంచి క్లాస్ చెప్పినందుకు అని చెప్పేసి విష్ హెల్త్ అని చెప్పేసి క్లోజ్ చేసుకోవచ్చు. ఇది ఏముంది, పెద్ద కష్టమేముంది? ఈ విషయం మాట్లాడడానికి 100 మంది క్లాసులో ఉంటే 5 మంది సీనియర్లు అనలైజ్ చేస్తున్నారు. కొత్త వాళ్ళంతా మాట్లాడరా? మీరెవరు ట్రైనర్లు అవరా? మీరు ఎప్పుడు 5%లోనే ఉంటారా? మీరంతా డైరెక్టర్ అయ్యి 10,000 20,000 తీసుకోరా? ₹1,00,000 తీసుకోరా? మరి మీరు విత్తనం నాటుకోకుండా భూమిలో పెద్ద వృక్షం ఎలా వస్తుంది, కాయలు ఎలా వస్తాయని ఆలోచిస్తున్నారు. ఒక వృక్షం ద్వారా మనం ఫ్రూట్స్ కోసుకోవాలంటే విత్తనం నాటి నీళ్ళు పోసి మొక్కను పెంచాలి కదా. విత్తనమే నాటుకోకుండా మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే భూమిలోంచి ఆటోమేటిక్గా మొక్క రావాలి, కాయలు కావాలి, మనం డబ్బు ఏదో ఫ్రూట్స్ రావాలి, మనం దాన్ని యూజ్ చేసుకోవాలనుకుంటున్నారు. ఇందులో పెద్ద కష్టమేముంది? అప్లైనర్ పర్సన్ జూమ్ మీటింగ్ ఎలా జాయిన్ అవ్వాలి దగ్గరుండి చూపించాలి. మ్యూట్ ఎలా ఆన్ చేసుకోవాలి, మ్యూట్ ఎలా బంద్ చేసుకోవాలి, కెమెరా చేసుకోవాలి, ఇక్కడ మెసేజ్ ఎక్కడ, హ్యాండ్ రైజ్ చేయడం ఎలా, డౌన్ చేయడం ఎలా, ఒక మ్యూట్ ఆప్షన్ ఇచ్చాము అన్నప్పుడు మీకు ఎలా వస్తుంది అక్కడ అన్మ్యూట్ అని. ఇవి మనం ఒక ప్రెజెంటేషన్ చెప్పగానే ఆ పర్సన్కి ఇది నేర్పించాలి. అప్లైనర్ ఇది నేర్పించారు. చాలా మంది వాళ్ళకి ఏదో చెప్తారు, వాళ్ళు సగం చేస్తూ ఉంటారు, అలా వదిలేస్తారు. ప్రతి అప్లై మనల్ని నమ్మి వచ్చిన వాళ్ళు అతి త్వరగా మంచి ట్రైనర్లు, లీడర్లు అవుతారు. వే తెలియనప్పుడు మనం ఎక్కడైనా వెళ్ళాలంటే వే తెలియకపోతే చాలా చిరాగ్గా ఉంటుంది. ఒక కొత్త ప్రదేశానికి, ఎక్కడైనా ఒక ఇంటర్వ్యూకో, లేదంటే ఒక జాబ్కో, కాలేజ్కో, ఒక స్కూల్కో, వేరే ఊరికి వెళ్ళేటప్పుడు ఎలా ఉంటుంది మనకి? వే తెలియనప్పుడు చాలా చిరాగ్గా ఉంటుంది. వాళ్ళని అడిగి వీళ్ళని అడిగి అక్కడ ఆగి వెనక్కి తిరిగి ముందుకి వెనక్కి తిరిగిన తర్వాత ఒక్కసారి మనం ఆ కాలేజ్కో, హోటల్కో, హాస్పిటల్కో వెళ్ళి వచ్చిన తర్వాత ఇబ్బంది పడి కానీ ఏదైనా కానీ రెండోసారి వెళ్ళాలన్నప్పుడు మనకు ఆల్రెడీ వే తెలుసు కాబట్టి చాలా ఈజీగా వెళ్ళిపోతాం. ఆ వెళ్ళేటప్పుడే చాలా కష్టం అనిపించదు, వెళ్ళి వచ్చినా కూడా మనకి అలసిపోము, టైం సేవ్ అవుతుంది. ఇక్కడ వే టు టెస్ట్ మనీ అంటే వీళ్ళు మనం ప్రతి ఒక్కరు అప్లైనర్ మాట్లాడేది నేర్పించాలి. మన డౌన్లైనర్ ప్రతి ఒక్కరి బాధ్యత. మనం ఎక్కడో ఏం చేస్తామంటే నేర్పించడం దాని మీద కాకుండా బిజినెస్ మీద ఫోకస్ చేస్తాం. చాలా మంది ఇమ్మీడియట్ గా తీసుకెళ్లి ఇమ్మీడియట్ గా కన్సిస్టెన్సీ లో కొనిపించడం ఇది కాదు. ఐడి వేసిన తర్వాత ఫస్ట్ వాళ్ళు ఐడి ఎలా ఓపెన్ చేసుకొని ఫోన్ లో యాప్ లో ఎలా చెక్ చేసుకోవాలి, ఏమేమి ఎలా చెక్ చేసుకోవాలి, ఆప్షన్స్ ఏంటి, ఆ పైన చేంజ్ పాస్వర్డ్ అంటే ఏంటి, వెస్టేజ్ బ్రాంచెస్ అంటే ఏంటి, మై ప్రొఫైల్ అంటే ఏంటి, మై ఆర్డర్స్ అంటే ఏంటి, ఇలా చూపించాలి. యాప్ ఇలా ఉంది కదా, ఇలా ఓపెన్ చేసుకుంటే ఇందులో ఇలా అన్ని వస్తాయి. జస్ట్ మీరు అకౌంట్ లో మీకు కావాల్సిన ఇలా కొనుక్కొని ప్రొడక్ట్స్ వాడుకుంటూ ఉండండి, క్వాలిటీ తెలుస్తుంది. ఈ సమయంలో జూమ్ లింక్ ఇలా యాప్ ఇన్స్టాల్ ఎలా చేసుకోండి, లింక్ ఇలా వచ్చినప్పుడు గ్రూప్ లో యాడ్ చేసి లింక్ వచ్చినప్పుడు ఇలా జాయిన్ అవ్వండి, రోజుకు ఒక క్లాస్ వినండి. ఈ క్వాలిటీ గురించి తెలుసుకునే సమయంలో ఈ కంపెనీ ఇన్ఫర్మేషన్ కూడా వినండి. ఇలా డౌట్స్ ఉంటే మరి మమ్మల్ని అడగండి, మీ క్వశ్చన్స్ ఆన్సర్ చెప్తాము. మీకు సాటిస్ఫై అయితే తర్వాత నెక్స్ట్ మంత్ మన బిజినెస్ స్టార్ట్ చేస్తారు. మరి ఒకవేళ మీరు ఇట్లా క్లాస్ జాయిన్ అయిన తర్వాత ఇలా అన్మ్యూట్ చేసుకోవాలి, మ్యూట్ చేసుకోవాలి, అప్పుడు ఒకసారి మాట్లాడుతూ ఉంటే మీకు చాలా తొందరగా సక్సెస్ అవడానికి అవకాశం ఉంటుంది అని చెప్పేసి మెలకువలు నేర్పించాలి. అప్పుడు సక్సెస్ అవుతాం. చాలా అప్లైనర్కి ఈజీ అవుతుంది. మన దగ్గర ఉన్న ఒక విద్య మన డౌన్లైనర్ నేర్పిస్తే ఇమ్మీడియట్ గా మనకు చాలా ఫ్రీ అయిపోతాం, వర్క్ ఫ్రీ అయిపోతాం, టెన్షన్ ఫ్రీ అయిపోతాం. మనం ఇంకోటి నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది, ఇంకొక పని చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మన కింద ఉన్న వాళ్ళకి నేర్పేము, మన బుర్రలో ఎప్పుడు ఉన్నదే నేర్చుకునేదే ఉంటుంది, మనం కొత్తది నేర్చుకోము. మనం అక్కడే ఉంటాం, మన డౌన్లైనర్స్ అక్కడే ఉంటారు. దయచేసి ప్రతి ఒక్కరు అప్లైనర్స్, డౌన్లైనర్స్ ని క్లాస్ చెప్పగానే ఐడియా కానీ వాళ్ళకి జూమ్ మీటింగ్ మీద టాప్ ప్రయారిటీ మీద నేర్పించేసేయండి. ఎలా జాయిన్ అవ్వాలి, ఎలా లెఫ్ట్ అవ్వాలి, లీవ్ అంటే ఏంటి, ఎండ్ అంటే ఏంటి, ఏదన్నా సౌండ్ సరిగా రానప్పుడు లేదా ప్రాబ్లమ్ మెసేజ్ ఎలా పెట్టాలి, హ్యాండ్ ఎలా రైజ్ చేయాలి, ఎలా డౌన్ చేయాలి, ఎలా అన్మ్యూట్ చేసుకోవాలి, ఎలా మ్యూట్ చేసుకోవాలి, ఆన్ చేయగానే కెమెరా ఆఫ్ లో ఉంటుందా ఆన్ లో ఉంటుందా చూసుకోవాలి. ఇవన్నీ మెలకులు నేర్పించండి. వాళ్ళు 3 నెలల్లో వెళ్ళాల్సిన జర్నీ 1 month లో నీకు జర్నీ సక్సెస్ఫుల్ గా ముందుకు వస్తారు. నువ్వు వాళ్ళకి ఫోన్ చేయాల్సిన పని లేదు. నీ యొక్క వర్క్ నేర్పించే విధానాన్ని బట్టి వాళ్ళే మీకు కాల్ చేసి మన డౌన్లైనర్స్ అప్లైనర్స్ తో కాంటాక్ట్ లో ఉంటారు చక్కగా. ఓకే లీడర్స్, ఇది ఒకటి ఇన్స్ట్రక్షన్ చెప్పాను. జూమ్ మీటింగ్ లో ఉన్న వాళ్ళు మాట్లాడడానికి ఎలా, మీరు ఒకేసారి 5 నిమిషాలు 10 నిమిషాలు టెస్ట్ మని చెప్పాలంటే ఎలా వస్తుంది? మీరు అంతా పర్ఫెక్ట్ గా నేర్చుకొని క్లాస్ చెప్పాలి, టెస్ట్ మని చెప్పాలంటే రాదు. ఒక్కొక్క అడుగు మొదలవ్వాలి. చిన్నగా జూమ్ మీటింగ్ లో అన్మ్యూట్ చేసుకొని నా పేరు సురేష్,
నేను ఇలా చదువుకున్నాను, నేను ఇక్కడ ఈ ఏరియాలో ఉంటాను, ఈ జాబ్ చేస్తున్నాను, నాకు పలానా మేడమో లేదా పలానా సార్ వాళ్ళు నాకు వెస్టేజ్ పరిచయం అయింది, ఈ రోజే నేను జూమ్ లో జాయిన్ అయ్యాను, కానీ ఇక్కడ క్లాస్ విన్న తర్వాత ఇక్కడ చెప్తున్న మంచి విషయాలు నాకు వింటే చాలా మంచిది అనిపించింది, నేర్చుకుంటే బాగుంటది అనుకుంది, ఈ రోజు ఈ పాయింట్ నాకు చాలా ఇన్స్పిరేషన్ గా ఉంది, లేదా నాకు ఈ క్లాస్ చెప్పడం వల్ల ఈ డౌట్ నాకు క్లారిఫై అయింది, మరి మంచి ఇన్ఫర్మేషన్ చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్ మేడం, లేదా థ్యాంక్ యూ సో మచ్ సార్, నా ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ, విష్ యూ హెల్త్. ఈ 4 విషయాలు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడచ్చు, అందరూ మాట్లాడచ్చు. రేపటి నుంచి మీరు అందరూ ప్రయత్నం చేయండి. మీరు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడడం మీరు భూమిలో ఒక విత్తనం నాటడం లాంటిది. విత్తనం నాటకుండా మొక్క రాదు, వృక్షం రాదు, ఫ్రూట్స్ రావు. మీరు ఈ రోజు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడడం మొదలెట్టకపోతే మీరు 6 నెలలైనా టెస్ట్ మనీ చెప్పలేరు. టెస్ట్ మనీనే చెప్పలేని వాళ్ళు ఎప్పుడు మీ ట్రైనర్ గారు, మీ ట్రైనర్ కాకపోతే మీ డౌన్ లైనర్ కి మీరు కనపడరు. ఓకేనా? మీరు అనుకుంటారేమో, అబ్బో మేము పక్కన ఉన్నా కూడా మా డౌన్ లైనర్ పైన అప్పులైనని కలుసుకొని బాగా పని చేస్తే నాకు పీవీలు వస్తాయి, బిజినెస్ వస్తాయి, నేను ఇంట్లో కూర్చొని సాలరీ తీసుకుంటారు అనుకుంటారేమో. ఇవన్నీ జరగవు. ఈ కింద ఉన్న పర్సన్ ఒకసారి 2 సార్లు అప్పుడైనాతో మాట్లాడతారు. ఎప్పుడో అలసట వచ్చినప్పుడు ఇతను డౌన్ అంటే డిప్రెషన్ లోకి వెళ్ళిపోతాడు, నిరుత్సాహపడిపోతాడు. ఓకేనా? ఎప్పుడైతే ఈ పైన అప్లైనర్కి చాలా వర్క్లు ఉంటాయి, చాలా బిజీ ఉంటాయి తనకున్న టోటల్ టీం మీద, అతను ఎవరు ఇన్యాక్టివ్ అవుతున్నారు, ఎవరితో మాట్లాడాలి, ఫాలోఅప్ చేయాలి, అదంతా ఉండదు. అతనికి ఏదైనా ఫోన్ చేసి డౌట్ అడిగితే చెప్తారు అంతే. కానీ ఈ తెచ్చుకునే వ్యక్తిని కాపాడుకోవాల్సింది మనమే కదా. మనం కాపాడుకోవాలంటే మన దగ్గర ఏదైనా టాలెంటో, నాలెడ్జో, ఏదో నేర్పించే విధానమో, పద్ధతో ఏదో ఉండాలి కదా. ఇవేమి లేకపోతే వాళ్ళు ఆగిపోతారు. నువ్వు చేసిన ప్రయత్నం ఏంటి? కష్టపడి ఆ వ్యక్తిని తెచ్చావు, మళ్ళీ వదిలేసావు, ఉపయోగం ఏంటి? ఇలా చేయొద్దు. ఇమ్మీడియట్ గా వాళ్ళకి నేర్పించండి. జూమ్ లో జాయిన్ అయిన తర్వాత కంపల్సరీ వాళ్ళు చెప్పాల్సింది, నా పేరు ఇది, నేను ఇది చదువుకున్నాను, నేను ఇక్కడ ఉంటాను, ఈ జాబ్ చేస్తాను, నాకు ఈ పర్సన్ ద్వారా నాకు పరిచయం అయింది. ఒకవేళ నువ్వు చెప్పగలితే నీ ఒపీనియన్ చెప్పొచ్చు, లేదంటే ఆ రోజు ఇన్న క్లాస్ ఎలా ఉందో చెప్పేసి అంతవరకు క్లోజ్ చేసుకుని ఒక 2-3 సార్లు అలా మాట్లాడితే ఫస్ట్ ఆ ఫియర్ పోతుంది మాట్లాడేటప్పుడు. నెక్స్ట్ చెప్పే విధానం పర్ఫెక్ట్ అవుతుంది. ఇంకా టెస్ట్ మోని ఒకవేళ చెప్పాలంటే నేను ఈరోజు ఒక 10 పాయింట్ చెప్తున్నాను. ఇది జూమ్ లో మాట్లాడే వాళ్ళకి ఒక సలహా చెప్పాను. మరి లైవ్ లో కావచ్చు, జూమ్ మీటింగ్ లో కావచ్చు, టెస్ట్ మోని చెప్పాలంటే కొంతమంది ముందు కొన్ని విషయాలు వెనక్కి ముందుకు వెనక్కి చెప్తా ఉంటారు. ఈ చెప్పే ఫ్లో లేనప్పుడు వినే వాళ్ళకి ఆసక్తికరంగా ఉండదు, అర్థమయ్యే విధంగా ఉండదు. నువ్వు చెప్పే టెస్ట్ మోని వల్ల వాళ్ళకున్న డౌట్స్ సాల్వ్ అవ్వు, వాళ్ళ ఇన్స్పైర్ అయ్యి నీతో జర్నీ చేయడానికి అవకాశం ఉండదు. ఓకేనా? ఏది ముందు చెప్పాలి, ఏది తర్వాత చెప్పాలనేది చాలా అవసరం. ఓకే, వంట చేసేటప్పుడు ఫస్ట్ ఏమి వాటర్ తీసుకోవాలా, లేదా తాలింపు వేయాలా, లేకపోతే వెజిటబుల్స్ వేయాలా, కర్రీ చేసేటప్పుడు ఉంటాయి కదా ప్రొసీజర్. మీరు వెనక్కి ముందుకు వెనక్కి చేయండి. ఆ కూర తినడానికి వస్తుందా? రాదు కదా. కూర ఫస్ట్ సెకండ్ థర్డ్ ఏది ఎలా చేయాలో అలా చేస్తేనే తినడానికి వస్తుంది. ఓకే, టెస్ట్ మోని కూడా నువ్వు ఫస్ట్ ఏం చెప్పాలి, సెకండ్ ఏం చెప్పాలి, థర్డ్ ఏం చెప్పాలి, స్టెప్ వైజ్ చెప్తా ఉంటే ఎదుటి వ్యక్తికి అర్థం అవుతా ఉంటే ఆ వ్యక్తి నువ్వు బిజినెస్ ప్లాన్ ఇవన్నీ చెప్పాల్సిన పని, నీ ఒక్క టెస్ట్ మోని 100 మందిని నడిపిస్తుంది. ఆగిపోతున్న వ్యక్తిని ముందుకు తీసుకొస్తుంది, అర్థం కాని వ్యక్తికి అర్థమయ్యే విధంగా చేస్తుంది. ఎలా చెప్తా చూడండి. ఇప్పుడు టెస్ట్ మోని మనం చెప్పాలి అనుకుంటే ఫస్ట్ మనము ఎలా స్టార్ట్ చేయాలంటే, గుడ్ మార్నింగ్ అది కానీ విషెస్ కానీ చెప్పిన తర్వాత, నా పేరు రామాంజనేయులు, నేను డిగ్రీ చదువుకున్నాను, నాది అనంతపురం జిల్లా, మన నేటివ్ ప్లేస్ చెప్పుకోవచ్చు. జస్ట్ మన గురించి ఇంట్రడక్షన్, నాది అనంతపురం జిల్లా, అయితే నేను హైదరాబాద్ లో జాబ్ చేస్తున్నాను. ఓకేనా? ఇది ఫస్ట్ ఇంట్రడక్షన్. రెండోది వచ్చేసి నువ్వు ఎక్కడ ఏం పని చేస్తున్నావు చెప్తున్నా కదా. హౌస్ వైఫ్ అయితే నేను హౌస్ వైఫ్ గా ఉన్నాను. చదువు అనేది కంపల్సరీ చెప్పాలి. ఎందుకు చదువు అని చెప్తున్నా అంటే, ఒక చదువు లేని వ్యక్తికి నిలబడి మాట్లాడుతుంటే చదువుకున్న వాళ్ళంతా ఇన్స్పైర్ అవుతారు. అరే చదువు లేని వ్యక్తి కూడా ఈ బిజినెస్ లో చేస్తుంది, ఇంత సక్సెస్ అయ్యారు అంటే మేము ఎందుకు చేసుకోకూడదు? మేము చదువుకున్న వాళ్ళు మాకు ఇంకా ఎక్కువ అవకాశాలు కదా, మేము కంపల్సరీ చేయాలి. చదువుకొని లేని వ్యక్తి ఇప్పుడు బీబీ మేడం గారు 5,37,000 తీసుకున్నారు. ఈరోజు సాఫ్ట్వేర్ వాళ్ళందరూ ఆ టెస్ట్ మనీ వింటే ఒకసారి వాళ్ళకి చాలా ఆశ్చర్యం వేస్తుంది. 5వ తరగతి చదువుకున్న బీబీ మేడం గారు 5,37,000 తీసుకుంటుంటే స్కూల్లో యాక్ట్ చేసిన వ్యక్తి, మేము సాఫ్ట్వేర్ బీటెక్ చేసి ఎంటెక్ చేసి బెంగళూరులోనో లేదా ఢిల్లీలోనో లేదా చెన్నైలోనో జాబులు చేసి 30,000 35,000 కోసం జాబ్ చేస్తుంటే ఎలా అనిపిస్తుంది? ఒక ఆలోచన అయితే వస్తుంది, వెస్టేజ్ అనేది మనం యూజ్ చేసుకుంటే బాగుంటుందని. ఒకవేళ బాగా చదువుకునే వ్యక్తి వెస్టేజ్ గురించి టెస్ట్ మని చెప్తున్నారు అనుకోండి, ఆ కింద ఉన్న వాళ్ళు చాలా మంది ఏమనుకుంటారు, ఆల్రెడీ చదువుకున్న వ్యక్తికి అరే
నాలాగా చదువుకున్న వ్యక్తి వెస్టేజ్ చేస్తున్నట్టే నేను చేసుకోవాలనుకుంటారు. చదువు తక్కువ వ్యక్తి విన్న తర్వాత ఇంత చదువున్న వాళ్ళే ఈ రోజు వెస్టేజ్ చేస్తుంటే మేము చేసుకోకపోతే నిజంగా మాకు చేసుకోవడానికి అవకాశం ఉంది, చేసుకోకపోతే నిజంగా మేము నష్టపోతాము, మాకే లాస్ అవుతుందని చెప్పేసి వాళ్ళు కూడా ఇన్స్పైర్ అవుతారు. అది ఆ చదువుకున్న పవర్ అనేది. లేకపోయినా అదొక ఇన్స్పిరేషనే, ఉన్నా అది ఎదుటి వాళ్ళకి ఒక ఇన్స్పిరేషన్ అవుతుంది. కాబట్టి నా పేరు ఇది, మరి నేను చదువుకున్నాను, నేను ఇలా రైతుగా పని చేసుకుంటున్నాను, లేదంటే ఒక ప్రైవేట్ ఎంప్లాయ్‌గా ఉన్నా, ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్‌గా ఉన్నాను అనేది మనం కంపల్సరీ చెప్పాలి. మనం చేసే వృత్తి కంపల్సరీ చెప్పాలి. అది. ఎందుకంటే ఒక గవర్నమెంట్ టీచర్ వచ్చేసి వెస్టేజ్‌లో వర్క్ చేస్తుంటే ప్రైవేట్ ఎంప్లాయీస్ అందరికి ఎలా ఉంటది? ఆయనకేమో సాలరీ రావట్లేదు చేసుకుంటున్నాడు అనుకుంటారా? కాదు కదా! మన ప్రైవేట్ జాబ్‌తో పోలిస్తే గవర్నమెంట్ ఎంప్లాయ్‌కి చాలా సెక్యూరిటీ ఉంది. మరి వాళ్ళే చేసుకుంటే మనం ఎందుకు చేసుకోకూడదు అనుకుంటారు. ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ ఇప్పుడు వైఎస్ఆర్ గారిని చేసుకునేటప్పుడు ఎంతో మంది ఈరోజు జాబులు లేని వాళ్ళు ఎందుకు చేసుకోకూడదు? హౌస్ వైఫ్‌గా ఉన్న వాళ్ళు ఎందుకు చేసుకోకూడదు? చిన్న చిన్న జాబులు చేసుకున్న వాళ్ళు ఎందుకు చేసుకోకూడదు? వైఎస్ఆర్‌కి ఏమన్నా గవర్నమెంట్ సాలరీ రాక చేస్తున్నాడు. ఆ సాలరీ వస్తున్నా 70,000 వస్తుంటే ఈరోజు వెస్టేజ్ యూజ్ చేసుకొని వర్క్ చేస్తున్నారు. ఒక్క నిమిషం లెటర్స్. ఆక్యుపేషన్ చెప్పాం, మనం ఎక్కడ చేస్తున్నాం, ఏం చేస్తున్నాం. నీకు ఎవరు పరిచయం చేశారు? ఇది కంపల్సరీ చెప్పాలి. మళ్ళీ వస్తే మాట్లాడు. ఓకే, మనకి ఎవరు ఎలా చెప్పారు, దానికి నెక్స్ట్ స్టెప్ లో రావాలి. నా పేరు రామాంజనేయులు, నేను డిగ్రీ చదువుకున్నాను, నాది అనంతపురం జిల్లా. నేను జాబ్ రాకముందు వ్యవసాయం చేసుకునేవాడిని. ప్రజెంట్ నేను హైదరాబాద్ లో ప్రైవేట్ జాబ్ చేసుకుంటున్నాను. అయితే మా ఫ్రెండ్ ఒకరోజు నాకు ఇలా చెప్పాడు. అప్పుడు నీ ఒపీనియన్ చెప్పాలి. నీ ఒపీనియన్ అంటే వెంటనే నువ్వు రిసీవ్ చేసుకున్నావా, లేదంటే తిరస్కరించావా? ఇక్కడ 2 పాయింట్లు ఉన్నాయి. వెంటనే రిసీవ్ చేసుకున్నావు అనుకో, ఓహో ఇతను ఆల్రెడీ జాబ్ చేస్తుండగా ఒక మంచి హోదాలో ఉండగా వెస్టేజ్ చెప్పాడు, రిసీవ్ చేసుకున్నాడంటే ఈ వ్యక్తి ఎదురు కూర్చున్న వ్యక్తి రిసీవ్ చేసుకుంటే వాళ్ళు వీళ్ళు చెప్తుంటే నో అంటున్నాడు అనుకో, ఇతను రిసీవ్ చేసుకోవాలి, ఇది నేను యూజ్ చేసుకోవాలి అనుకుంటాడు. ఓకేనా? ఒకవేళ నేను నో అన్నాను అనుకో, మా ఫ్రెండ్ చాలా సార్లు చెప్పాడు, నేను చాలా సార్లు నో అన్నాను. అయినా మా ఫ్రెండ్ మళ్ళీ చెప్పడం వల్ల ఒకసారి విందాము అనుకున్నాను. ఈ విషయంలో ఏమొస్తుంది నీ టెస్టిమనీలో? ఓహో, ఒకసారి మనం ఎవరికైనా నో అని చెప్పినప్పుడు, అప్లైనర్స్ ఉంటారు కదా, ఎవరైనా మనకు చెప్పినప్పుడు వాళ్ళు నో అంటే ఒక్కసారి వాళ్ళు నో అన్నారని ఆగిపోకూడదు, మళ్ళీ ప్రయత్నం చేయాలి. మళ్ళీ ప్రయత్నం చేస్తే ఆ వ్యక్తి మనకు ఖచ్చితంగా వస్తాడు. ఎందుకంటే రామాయణులు గారు ఒకసారి రాలే, ఒక 10 సార్లు అతను అప్లైనరు మరి చెప్పి అడిగితే రిక్వెస్ట్ చేసుకొని ఒక్కసారి చాలా మంచిదంటే సరే లాస్ట్ చూద్దాంలే అనుకొని వచ్చాడు. ఈరోజు ఒక క్రౌన్ డైరెక్టర్ గా ఈ స్థాయిలో ఉన్నాడంటే మనం కూడా 10 మంది నో అన్నా వాళ్ళకి మళ్ళీ తిరిగి ప్రయత్నం చేస్తే, ఎలా చెప్పాలో కొద్ది తెలుసుకొని ప్రయత్నం చేస్తే మనకు ఆ టీం వస్తారనే ఆ ఇన్ఫర్మేషన్ ఈ టెస్టిమనీ ద్వారా తెలియాలి. కాబట్టి మనం ఇన్విటేషన్ మనకి ఒక హౌస్ వైఫ్ చెప్పినప్పుడు వాళ్ళు చెప్పేటప్పుడు నాకు పలానా వాళ్ళు ఇలా చెప్తే నేను అప్పుడు వెంటనే ఒప్పుకోలేదు, కానీ కొద్ది రోజులు వెయిట్ చేశాను. ఒకవేళ నేను చాలా విచారించుకున్నాను, ఆ తర్వాత నేను జాయిన్ అయ్యాను అని చెప్పారు అనుకోండి. అన్ని విచారించుకున్న తర్వాత జాయిన్ అయినా అంటే ఏమంటది, చాలా మందికి డౌట్లు ఉంటాయి. ఈ మేడం అన్ని విచారించుకొని జాయిన్ అయ్యి వర్క్ చేసింది కాబట్టి ఈ స్థాయిలో ఉంది కదా, మనం అంత విచారించుకోవాల్సిన అవసరం లేదు. ఇలా ప్రతి మాటలు కూడా ఎదుటి వాళ్ళకి ఒక సూచనగా ఉంటుంది. కాబట్టి నాకు ఇన్విటేషన్ చెప్పినప్పుడు నేను వెంటనే ఒప్పుకోలేదు, చాలా సార్లు రిజెక్ట్ చేశాను. మళ్ళీ మా ఫ్రెండ్ వచ్చేసి మరీ అడుగుతున్నారు కదా, ఒక్కసారి విని చూద్దాం అనుకున్నాను. అప్పుడు ఇన్విటేషన్ చెప్పింది, సరేలే ఒకసారి విందాంలే అని అన్నాం కదా. నేను పలానా రోజు మా అప్లైనర్ వచ్చి నాకు ప్లాన్ చెప్పాడు, లేదా పలానా రోజు ఆయనకి రమ్మంటే అక్కడ మీటింగ్ ఉందంటే రమ్మంటే వెళ్ళాను, అక్కడ ప్లాన్ విన్నాను. ఓకే, ప్లాన్ వింటే నీ ఒపీనియన్ ఏంటి? ఇది రావాలి టెస్టిమనీలో. నేను పలానా రోజు మా అప్లైనర్ వచ్చి ఇలా చెప్పినప్పుడు మీటింగ్ రమ్మంటే వెళ్ళినప్పుడు ఆ మీటింగ్ విన్నాను. మీటింగ్ విన్నప్పుడు మీటింగ్కి వెళ్లే ముందు నా మైండ్ లో ఎలా ఉంది, కానీ మీటింగ్ విన్న తర్వాత నా మైండ్ లో చాలా చేంజ్ వచ్చింది. ఏంటి ఆ మీటింగ్ లో నిన్ను ఇన్స్పైర్ చేసిన విషయం ఏంటి? ఆ మీటింగ్ లో నీకు ఉపయోగపడే అంశం ఏమో అబ్జర్వ్ చేసావు? హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో నువ్వు ఇది యూజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది అనుకున్నావా? అంటే ఇక్కడ మన ఇంట్లో ఎవరికైనా బాగా హెల్త్ ప్రాబ్లమ్స్ ఇబ్బంది పడుతుంటే అక్కడ చాలా మంది లైవ్ టెస్టిమనీలో వచ్చి
మాకు ఈ ప్రాబ్లం తగ్గింది, మాకు ఈ ప్రాబ్లం తప్పింది, మాకు ఇది తగ్గడం వల్ల మేము ముందుకు వచ్చామని చెప్తారు కదా. అందరూ ఫైనాన్షియల్ గా ఉండరు. హెల్త్ ప్రాబ్లం తగ్గిన తర్వాత ఇది లైఫ్ ఉంది చేసుకోవాలని ఈ రోజు చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలా హెల్త్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు అక్కడ చాలా మంది ఈ ప్రోడక్ట్లు వాడి తగ్గింది అన్నారు కాబట్టి నేను కూడా ఈ ప్రోడక్ట్ వాడుకొని చేసుకోవాలనుకున్నాను అని చెప్తావు. లేదు నువ్వు ఫైనాన్షియల్ గా ఉంటే వాళ్ళు ఇన్ని లక్షలు వచ్చాయి, వీళ్ళు ఇన్ని లక్షలు తీసుకుంటున్నారు కాబట్టి నాకు కూడా ఫైనాన్షియల్ గా నీడ్ ఉంది కాబట్టి నేను కూడా చేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి ఇది నేను ఇక్కడ కంటిన్యూ చేశాను. ప్లాన్ ఇంక ముందు నా ఆలోచన ఇలా ఉంది, ఇన్న తర్వాత ఇలా మారింది అని చెప్పగానే చాలా మంది ఇనిషియల్ గా నో అన్న, ఓహో వీళ్ళకి అప్లైనర్ దగ్గర సీనియర్ దగ్గర ఇది ఇలా చెప్పించాలి ప్లాను, చెప్పిన తర్వాత వాళ్ళ ఆలోచనలు మారుతాయని ఇక్కడ ఇబ్బంది పడుతున్న వాళ్ళకి ఒక సొల్యూషన్. ఆ కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా ఏమనుకుంటారు, ఓహో ఇంకా ఆల్రెడీ జాబ్ ఉంది, ప్లాన్ వెళ్లే ముందు ఈయన కూడా నా మాదిరే ఏదో రకంగా తప్పించుకుందాం అనుకున్నాడు, కానీ విన్న తర్వాత ఈ పాయింట్ ఈయన నచ్చడం వల్ల ఈ రోజు చేసుకుని ఈ స్థాయికి వచ్చాడంటే నేను కూడా ఇట్లా తప్పించుకునే ప్రయత్నం చేయకూడదు, ఇది ఖచ్చితంగా చేసుకోవాలి అని ఒక ఆలోచన అనేది వినే వ్యక్తికి వస్తుంది, కొత్తగా వచ్చిన వ్యక్తికి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ప్రొడక్ట్ యూసేజ్ అండ్ క్వాలిటీ. ఎప్పుడైతే నేను ప్లాన్ విన్న తర్వాత నాకు ఏమనిపిస్తుంది, సరే కనీసం పార్ట్ టైం కింద చేద్దాం అనిపిస్తుంది. అలా నాకు ఆ క్లాస్ విన్న తర్వాత ఈ పాయింట్ నాకు నచ్చి నేను కనీసం ఐడి తీసుకొని ప్రొడక్ట్లు వాడి చూద్దాం అనుకున్నాను. ఫస్ట్ ప్రొడక్ట్ మీద ఫోకస్ చేసేవాళ్ళు, ఒకవేళ బిజినెస్ మీద ఫోకస్ చేసేవాళ్ళు ఫస్ట్ ప్రొడక్ట్ వాడి నచ్చితే బిజినెస్ చేద్దాం అనుకున్నాను. కానీ ప్రొడక్ట్ ఐడి తీసుకొని ఈ ప్రోడక్ట్లు నేను తెచ్చుకున్నా, నీ ప్రొడక్ట్స్ నేను తెచ్చుకున్నా. ఏది 30 PV తెచ్చుకున్నావా, 50 PV తెచ్చుకున్నావా, ఏ ప్రోడక్ట్ తెచ్చుకున్నానో నువ్వు కనీసం ఒక 100 PV తెచ్చుకున్నా. ఇందులో నేను ఈ ఫ్లాక్స్ ఆయిల్ వాడినప్పుడు నాకు దాని క్వాలిటీని ఎలా ఉందో చూశాను, రైస్ బ్రాన్ ఆయిల్ క్వాలిటీ ఎలా ఉందో చూశాను, సోప్లు ఎలా ఉన్నాయో చూశాను. అయితే ఈ ప్రొడక్ట్లన్నీ నాకు నచ్చాయి. తర్వాత హెల్త్ సంబంధించి ఈ కొలెస్ట్రామ్, ఫ్యాక్స్ ఆయిల్, నూనె ఏదో ఒకటి వాడిన తర్వాత నీలో ఒక రిజల్ట్ చూస్తావు కదా, ఆ రిజల్ట్ అక్కడ కంపల్సరీ రావాలి. కొంతమంది ఈ చెప్పే విధానంలో అది మిస్ అవుతుంది. ఖచ్చితంగా నేను ఈ ప్రొడక్ట్ వాడాను, ఈ ప్రొడక్ట్ వాడినప్పుడు నాలో అంతకుముందు బీపీ ఇలా ఉండేది, బీపీ కొద్దిగా ఇలా కంట్రోల్ అయింది. నీకు వచ్చిన రిజల్టే, లేదు చెప్పొద్దు, నీకు వచ్చిన రిజల్ట్ రియాలిటీ కావాలా. రియాలిటీనే ఎదుటి వ్యక్తికి ఉపయోగపడుతుంది, ఏదో అబద్ధాలు చెప్తే ఉపయోగం లేదు, మళ్ళీ వాళ్ళు వాడినప్పుడు రిజల్ట్ రాదు కదా. కాబట్టి నేను రైస్ బ్రాన్ ఆయిల్ వాడిన తర్వాత నాకు అంతకుముందు కొద్ది దమ్ వచ్చేది స్టెప్స్ ఎక్కేటప్పుడు, ఇది వాడిన తర్వాత అబ్జర్వ్ చేస్తే కొద్దిగా ఆయాసం తగ్గింది, లేదా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం బాగా ఎక్కువ ఉండేది, తగ్గింది. ఓకేనా. ఈ సోపు ఈ పేస్ట్ వాడక ముందు నా పరిస్థితిలో ఉండేది, పేస్ట్ వాడితే నాకు పళ్ళు నొప్పి తగ్గింది. ఇట్లాంటి ఎంతో మంది ఉన్నారు మన టీంలో. ప్రతి ఒక్కరికి కంపల్సరీ ఏదో ఒక ప్రోడక్ట్ చాలా హైలైట్ ఉంటుంది. ఓకేనా. మరి నాకు ఈ ప్రోడక్ట్ నచ్చింది అని కంపల్సరీ నువ్వు యూజ్ చేసిన ప్రోడక్ట్, ఆ వచ్చిన అబ్జర్వేషన్ చెప్పాలి రిజల్ట్. రెండోది అన్ని మంచిగా చెప్పాలా అంటే కాదు, నువ్వు నెగిటివ్ రిజల్ట్స్ చూసినా చెప్పాలి. ఎందుకు అంటే నేను ఒకప్పుడు ఒక రైస్ బ్రాన్ ఒక ఆవిడకి ఇచ్చాను, ఆ రైస్ బ్రాన్ ఆయిల్ వాడగానే ఆమెకి వామిటింగ్స్ అయినాయి. అంతకుముందు ఫ్రీడమ్ వాడేది, రైస్ బ్రాన్ ఆయిల్ అమ్మో కరోనా టైంలో అది కూడా దగ్గు వచ్చేసిందంట. రైస్ బ్రాన్ ఆయిల్ వాడితే దగ్గు వచ్చేసిందంట కరోనా టైంలో. సెకండ్ కరోనా అయిపోయినాక అప్పుడే రికవర్ అవుతున్న టైంలో నేను అప్పుడు స్టార్ట్ చేశాను కదా, అది ఇచ్చాను. వాళ్ళకి ఆ దగ్గు రాగానే ఏ కరోనా వచ్చేస్తుందో ఏమైపోతుందని పక్కన పెట్టేశారు. తర్వాత ఎలా ఉంది మేడం వాడుతున్నట్టే, అమ్మో మేము వాడలేదంటే పక్కన పెట్టామన్నారు. పక్కన పెట్టామంటే తర్వాత నేను ఏం చెప్పానంటే, ఎలా వాడావమ్మా ఏంటంటే వెంటనే ఫ్రీడమ్ తీసాను, ఇది స్టార్ట్ చేశాను. అలా వద్దు, నీ బాడీ దానికి అలవాటు పడిపోయింది, ఒక 3 రోజులకు ఒకసారి ఈ ఆయిల్ స్టార్ట్ చేయి, లేదా 4 రోజులకు ఒకసారి స్టార్ట్ చేయి. ఒక 4 రోజులు ఫ్రీడమ్ వాడు, ఒక రోజు వేసిపోయిన వాడు, మళ్ళీ 4 రోజులు వాడు. ఇలా వాడిన తర్వాత 3 రోజులకు ఒకసారి 2 రోజులకు ఒకసారి తీసురా, తర్వాత రోజు చెయ్యి అని చెప్పడం జరిగింది. అలానే స్టార్ట్ చేసింది. తర్వాత బాడీకి అలవాటు అయిపోయింది. తర్వాత రైస్ బ్రాన్ ఆయిల్ వాడిన తర్వాత ఎప్పుడన్నా ఒక్కసారి అయిపోయేలోపు మరి నెక్స్ట్ ఆయిల్ తెచ్చుకోలేకపోతే ఫ్రీడమ్ ఆయిల్ అంటే ఒక్క రోజు వాడితే దగ్గు వచ్చేస్తుందంట. ఫ్రీడమ్ ఆయిల్ అసలు అది తినాలంటే స్మెల్ వచ్చేస్తుందంట. కాబట్టి నాకు ముందే 2 క్యాన్లు కావాలండి, నాకు ముందే 2 క్యాన్లు నేను ముందే పెట్టుకుంటాను అడ్వాన్స్గా, నాకు ఇబ్బంది లేకుండా అని చెప్పేసి ఈరోజు ఆ వ్యక్తి అలా చెప్పడం జరిగింది. మరి ఇది ఫస్ట్ నెగిటివ్ రిజల్టే. ఈ ఆయిల్ వాడితే దగ్గు రావడము, మరి చాలా ఇబ్బందిగా ఉండడము నెగిటివ్ రిజల్టే. కానీ ఆ నెగిటివ్ రిజల్ట్ని నువ్వు ఎలా యూజ్ చేసావో, దాన్ని ఎలా మార్చుకుంటే మరి అది పాజిటివ్ రిజల్ట్గా మారిందో ఆ టెస్ట్ మోడల్లో మనం హైలైట్ చేయాలి. చేసినప్పుడు ఎవరైనా ఈ ప్రోడక్ట్లు వాడిన వాళ్ళు ఫస్ట్ ఇనీషియల్గా ఏదైనా అబ్నార్మల్ అనిపిస్తే, ఓహో ఫస్ట్ ఇలా అబ్నార్మల్ ఉన్న దీని బాడీకి మనం చిన్నగా అలవాటు చేయాలని ఒక సొల్యూషన్ జరుగుతుంది. ఓకేనా.
కాబట్టి ఈ ప్రోడక్ట్ వాడాలి, ఏం వాడావు, ఏది నీకు మంచి రిజల్ట్ వచ్చింది, ఇన్ కేస్ ఏదైనా నెగిటివ్ రిజల్ట్ వచ్చినా దాన్ని ఎలా ఓవర్కమ్ చేసావో నువ్వు చెప్పగలిగితే ఈ ఇటువంటి డౌట్స్ ఎంతో మంది ఉంటారు, వాళ్ళందరూ కూడా సొల్యూషన్ వచ్చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మీటింగ్స్ అండ్ స్ట్రెంథనింగ్. నేను ఈ ప్రోడక్ట్ వాడాను, చాలా బాగుంది, నాకు ఈ ప్రోడక్ట్ బాగా నచ్చింది. నచ్చిన తర్వాత ఏం చేస్తాడు అప్లైనర్ వచ్చి, ఓకే అండి మీరు వాడుకుంటూ ఉండండి అని చెప్పేసి బాగా చెప్పేసి వెళ్ళడు కదా. ఏమండి మీరు బిజినెస్ ఏమైనా చేసుకుంటారా, ప్రోడక్ట్లు నచ్చాయి కదా, ఓకేనా అని మాట్లాడి తర్వాత నిన్ను ఏదైనా మీటింగ్కి ఇన్వైట్ చేస్తాడు. కనీసం అంటే జూమ్ మీటింగ్ రెగ్యులర్గా జాయిన్ అవ్వండి సార్, మీకు నాలెడ్జ్ వస్తుంది, లేదంటే ఇక్కడ ఛాంపియన్ డే జరుగుతుంది రండి సార్, సీనియర్లు వస్తారు, లైవ్లో చాలా మంది టెస్టిమోనీలు చెప్తారు, ప్లాన్ ఉంటుంది, నంబర్ ఆఫ్ ఇన్కమ్ తీసుకునే ఎర్నర్స్ వస్తారు కాబట్టి వాళ్ళని మీరు కళ్ళతో చూసి వాళ్ళకి అవసరం డౌట్ వాళ్ళ చెక్ చేసుకుంటే మీకు ఈ బిజినెస్ రియాలిటీ ఉందా లేదా తెలుస్తుంది కదా అని వాళ్ళు ఏదో మీటింగ్ ఇన్వైట్ చేస్తారు. ఇన్వైట్ చేయాలి. అలా చేసినప్పుడు నువ్వు ఎక్కడ స్ట్రాంగ్ అయినావు, నువ్వు ఏ మీటింగ్కి వెళ్ళావు, ఎక్కడ స్ట్రాంగ్ అయినావు కంపల్సరీ చెప్పాలి. ఎక్కడో చోట నువ్వు కొంతమంది జూమ్ లోనే స్ట్రాంగ్ అవుతున్నారు. ఎస్ 100% జూమ్ లో ఒక ప్రోడక్ట్ నాలెడ్జ్ ఉన్నప్పుడు అతను ప్రోడక్ట్ వాడితే అమ్మో సైడ్ ఎఫెక్ట్లు వస్తాయనుకునే వ్యక్తి ఇక్కడ ప్రోడక్ట్ క్లాస్ విన్న తర్వాత ధైర్యంగా వాడుకుంటున్నాడు. నాకు అంతకుముందు ప్రోడక్ట్లు వాడాలంటే చాలా భయం ఉండేదండి, కానీ నేను జూమ్ మీటింగ్ లో ప్రోడక్ట్ నాలెడ్జ్ క్లాస్ విన్నాను. ఆ రోజు లేడీస్ ఉమెన్ హెల్త్ సంబంధించి ప్రోడక్ట్ చెప్పారు, చాలా మంది లేడీస్ వాడుకున్న వాళ్ళ ప్రాబ్లం తగ్గినాయని తెలిసిన తర్వాత నేను ధైర్యంగా వాడాను, నాకు ఈ ప్రాబ్లం తగ్గింది. ఆ తర్వాత నాకు ఈ జూమ్ మీటింగ్ లో ప్లాన్ చెప్పారు, మోటివేషనల్ క్లాస్ చెప్తున్నారు, మనం ఎలా ఉండాలి, ఎలా చేసుకోవాలి ఇవన్నీ చెప్పినప్పుడు నాకు చాలా మంచిగా అనిపించింది, చాలా మంచి విషయాలు చెప్తున్నారు అనిపించింది. నాకు ఇంతకు ముందు ఇట్లాంటి చెప్పేవాళ్ళే లేరు, నన్ను ఏదైనా డ్యూటీలో ఉపయోగించుకొని వర్క్ చేయించుకోవడమే కానీ ఇట్లాంటి మంచి విషయాలు చెప్పేవాళ్ళు కాదు. కానీ ఈ మీటింగ్ లో ఖచ్చితంగా నాకు ఎటువంటి లాస్ లేదు, వీళ్ళు చెప్తున్న మంచి విషయాలు నాకు బాగా ఉపయోగపడతాయని అక్కడి నుంచి నేను డైలీ మీటింగ్ వినడం స్టార్ట్ చేశాను. ఆ తర్వాత ఇక్కడ ఇన్కమ్ గురించి అన్ని తెలుసుకున్న తర్వాత చిన్నగా నేను నాకు నచ్చింది ఇతరులు చెప్పడం స్టార్ట్ చేశాను అని చెప్పచ్చు. నువ్వు ఏది చేసావో దానికి కరెక్ట్ గా స్టెప్ వైజ్ రావాలి. అంటే చూడండి, నువ్వు స్టార్టింగ్ చెప్పడము, తర్వాత నువ్వు రిజెక్ట్ చేయడము, మళ్ళీ వాళ్ళు చెప్పడము, మరి ఐడి తీసుకోవడము, ఐడి తీసుకున్న ప్రోడక్ట్ వాడిన తర్వాత నీకు నచ్చింది చెప్పడము, మరి అక్కడ నుంచి నువ్వు మళ్ళీ మీ బిజినెస్ వైపు ఎలా డైవర్ట్ అయ్యావు? ఆయన చెప్పగానే డైరెక్ట్ బిజినెస్ స్టార్ట్ చేసావా, లేదంటే నాకు టైం ఉండదని నేను ఒక 3 నెలలు వేస్ట్ చేశాను, కానీ అలా కాదండి నాకు ఒక్కసారి అవకాశం ఇస్తే మీకు అట్ట సొల్యూషన్ చెప్తానని మా సార్ వచ్చి నాకు ఇలా ప్లానింగ్ ఇచ్చాడు, ఇక్కడ టైం సేవ్ చేసుకో, ఇలా వర్క్ చేసుకో, నీకు ఏదైనా సపోర్ట్ చేస్తావు, నువ్వు కనీసం ఇలా చేయని ఒక వే చెప్పడం వల్లప్పుడు నేను చిన్నగానే స్టార్ట్ చేశాను ఇనిషియల్ గా. తర్వాత నా టైం యూటిలైజ్ చేసుకొని నేను ఇలా చేసుకున్నాను అని చెప్పాలి. లేదంటే ఒక బూట్ క్యాంప్కి వెళ్తే ఆ రోజు అక్కడ చాలా మంది టెస్టిమోనీ వెళ్ళినప్పుడు నేను స్ట్రాంగ్ గా చేయాలని డిసైడ్ అయినా అక్కడి నుంచి నా వర్క్ స్టార్ట్ చేశాను. ఒక లైవ్ మీటింగ్ లో ఇలా అయ్యాను. నువ్వు ఈ బిజినెస్ లో ఎక్కడ స్ట్రాంగ్ గా చేయాలని డిసైడ్ అవ్వో ఆ పాయింట్ కంపల్సరీ రావాలి. ఎందుకంటే ఆ పాయింట్ వచ్చినప్పుడే 10 మంది రేపు లైవ్ మీటింగ్ రాగలరు, జూమ్ మీటింగ్ రాగలరు. అవునా, ఇతను జూమ్ మీటింగ్ ద్వారా ఇంత స్ట్రాంగ్ అయ్యాడంటే మనం జూమ్ మీటింగ్ ఉపయోగించుకోవాలని మనం చెప్పకనే వాళ్ళకి తెలుస్తుంది. ఒక లైవ్ మీటింగ్ లో అతను బాగా టెస్టిమోనీకి కనెక్ట్ అయితే, ఓహో లైవ్ మీటింగ్ లో టెస్టిమోనీ ఇలా ఉంటాయా, నిజంగా ఇలా ఉంటుంది, ఒకసారి నేను కూడా వెళ్ళి చూడాలి, నాకు కూడా క్లారిటీ వస్తుందని ఆ లైవ్ మీటింగ్ వాళ్ళు రావడానికి అవకాశం ఉంటుంది. ఓకే, కాబట్టి నెక్స్ట్ వచ్చేసి టీమ్ బిల్డింగ్ రిజెక్షన్స్. ఇంక నువ్వు మీటింగ్కి వెళ్ళి వచ్చావు, చేయాలని డిసైడ్ అవ్వు, స్ట్రాంగ్ అయ్యావు, నువ్వు పని మొదలెడతావు కదా, ఆగవు, నువ్వు చేయాలంటావు, పోనీ అప్లైనర్ కూడా నేను చేయమంటాడు, నువ్వు వెళ్ళగానే జనాలు వస్తారా? ఎన్ని రిజెక్షన్స్ వచ్చాయో నీకు తెలుస్తూ ఉంటది. వెళ్ళగానే నువ్వు చెప్పగానే వచ్చారంటే అది అన్సేఫ్. రోడ్డు మీద ఎక్కడ స్పీడ్ బ్రేకర్ లేవు అంటే సాఫీగా వెళ్తుందంటే అది అన్సేఫ్. ఖచ్చితంగా నువ్వు స్పీడ్ పెరిగిద్ది, యాక్సిడెంట్ అయ్యిద్ది. కానీ అక్కడ బ్రేక్లు ఉన్నాయంటే మనల్ని జాగ్రత్తగా వెళ్ళమని గుర్తు చేసినట్టు. మన ప్రయాణం మొదలెట్టగానే రిజెక్షన్ రాలేదంటే నీకు అన్సేఫ్ కండిషన్ లో నువ్వు జర్నీ ఉన్నట్టు. రిజెక్షన్స్ వచ్చాయంటే నువ్వు జాగ్రత్త పడతావు, కొన్ని కొత్త విషయాలు నేర్చుకుంటావు, రేపు పొద్దున రిజెక్షన్స్ వస్తే ఎలా ఎదుర్కొనాలో నీకు తెలుసుకుంటావు. కాబట్టి టీమ్ బిల్డింగ్ స్టార్ట్ చేశాను. నేను వెళ్ళే ముందే బాగా అన్ని విషయాలు తెలుసుకొని నేర్చుకొని వెళ్ళాను కాబట్టి నాకు ఈజీగా టీమ్ బిల్డింగ్ కట్టుకున్నా అని చెప్పచ్చు. నువ్వు నేర్చుకోకుండా వెళ్ళి మీటింగ్కి వెళ్ళేసి క్లాసులు చెప్పాను, నేను 10 మంది చెప్తే 10 మంది నో అన్నారని చెప్పచ్చు. అంటే రియాలిటీ నీకు జరిగిందే. నువ్వు ఖచ్చితంగా నేర్చుకొని వెళ్తేనేమో ఐడియాలు ఎన్ని అయిపోతాయి, ఎదుటోళ్ళు నీకు అంగీకరిస్తారు. నువ్వు ఏం నేర్చుకోండి వెళ్తే నీకు 100 క్వశ్చన్లు ఇస్తారు, నువ్వేం చెప్పు, వాళ్ళందరూ నో అంటారు. మరి వాళ్ళందరూ నో అంటే నువ్వేం చేసిన తర్వాత అది రావాలి టెస్టిమోనీలో. నేను ఫస్ట్ ఏం నేర్చుకోకుండా వెళ్ళాను, అందరికీ చెప్పాను, అందరూ నో అన్నారు. ఆ తర్వాత నేను చేయలేను, వేస్ట్ అనుకుని వదిలేశాను. అప్పుడు ఏం చేస్తాడు అప్లైనర్? వదిలేస్తాడా? బాబు నువ్వు అసలు ఏం చేసావు, ఎలా చేసావు చెప్పు అంటాడు.
ఎక్కడ మిస్టేక్ చేసావో తెలిసి ఇలా కాదు, నువ్వు ఇట్లా నేర్చుకో, రేపు పొద్దున్న ఎవరి దగ్గర వెళ్ళేటప్పుడు నాతో కాన్ఫరెన్స్ కాల్ తీసుకో, ఫోన్లో మాట్లాడేటప్పుడు దగ్గరలో ఉన్న వాళ్ళైతే అవసరమైతే నాతో నన్ను కొద్ది రోజులు కొంతమందికి ఇన్విటేషన్ ఇచ్చే దగ్గర నన్ను పక్కన పెట్టుకొని నువ్వు ఇన్విటేషన్ ఏదైనా ఉంటే నేను సర్చ్ చేస్తాను. ఇలా నా అప్లైన్ పక్కన కూర్చుంటే నేను ఇలా నేర్చుకున్నా. ఫస్ట్ తను మాట్లాడేటప్పుడు విన్నాను, తర్వాత నేను మాట్లాడేటప్పుడు సార్ పక్కన ఉండేవాడు, నాకు ఏదైనా హెచ్చరికలు చెప్పేవాడు, ఇలా నేర్చుకున్నాను అని చెప్పాలి. ఎన్నో రిజెక్షన్స్ వచ్చినా కూడా ఆగకూడదు, ఇలా చేసుకోవాలని మాకు అప్లైనర్ చెప్పినప్పుడు వీళ్ళని చెప్పిన మాట నమ్మి నేను ముందుకెళ్ళాను కాబట్టి నేను ఈ స్థాయిలో ఉన్నాను, ఇక్కడ ఉన్నానని చెప్పాలి. చెప్పిన తర్వాత మరి ఈ బిజినెస్ లో నాకు ఫస్ట్ ఇన్కమ్ ఎంత వచ్చింది, మరి హైయెస్ట్ ఇన్కమ్ ఎంత వచ్చింది అనేది కంపల్సరీ చెప్పాలి. అంటే ఒకసారి మనం ఏమవుతుందంటే ఈ వే మన దగ్గర లేకపోతే మనం ఏం చేస్తామంటే స్కిప్ అవుతాం, ఈ పాయింట్లు మిస్ అవుతాం. ఒకవేళ ఈ ఫస్ట్ ఇన్కమ్ సెకండ్ ఇన్కమ్ అయిన తర్వాత నువ్వు ఒకవేళ ఫారిన్ ట్రిప్స్ ఏదైనా సిల్వర్ డేటర్ గా ఫండ్ వచ్చి ట్రావెల్ ఫండ్ వచ్చి ఫారిన్ ట్రిప్స్ వెళ్తే నాకు ఇందులో ఇంత ట్రావెల్ ఫండ్ వచ్చింది, నేను ఆల్రెడీ ఇలా ఫారిన్ ట్రిప్ వెళ్ళాను, థాయిలాండ్ లండన్ ఏదైనా వెళ్ళుంటే వెళ్ళాను, నా టీం ఇంతమంది వచ్చారు అని అది చెప్పుకోవచ్చు. ఆల్రెడీ నువ్వు కార్ తీసుకుంటే అప్పుడు కార్ తీసుకునే ముందు లేదా బిజినెస్ లాగా రాకముందు నీ కార్ గురించి నీ ఒపీనియన్ ఎలా ఉంది, వచ్చిన తర్వాత నీ ఆలోచనలు ఎలా మారినాయి, తీసుకున్న తర్వాత నీ ఫీలింగ్ ఎలా ఉంది, అది ఆ 3 పాయింట్స్ అక్కడ రావాలి. అసలు నేను చాలా మంది ఈ బిజినెస్ లాగా రాకపోతే కార్ గురించి ఎవరు ఆలోచించరు. ఎందుకంటే నిజంగా ఇప్పుడు మనం కార్ తీసుకోలేము, దానికి సర్వీస్ ఖర్చులు, తర్వాత దానికి పెట్రోలు, ఓకే చాలా ఉంటాయి. దాంట్లో ఎంత లగ్జరీ ఉంటుందో అంత వెయిట్ కూడా ఉంటుంది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎంత చిన్న కార్ తీసుకున్నా 10 లక్షలు ఈజీగా అవుతుంది. 10 లక్షలు తీసుకెళ్లి బ్యాంకులో వేస్తే నెలకి బ్యాంకులో వేసుకున్న వడ్డీ వస్తుంది, రూపాయి వడ్డీ. ఏదైనా మనం బాగా రొటేషన్ చేసుకున్న వాళ్ళైతే ఆ 10 లక్షల్ని ఫైనాన్స్ గా పెట్టుకొని చేసుకుంటే 20 లక్షలు 30 లక్షలు కూడా చేసుకోవచ్చు. కానీ ఆ లైఫ్ లో ఆ లగ్జరీ ఉండదు. డబ్బు అయితే ఉంటుంది, ఫైనాన్స్ పెంచుకోవచ్చు. కానీ ఆ డేర్ రావాలంటే మనకి ఇన్కమ్ సోర్స్ ఉండాలి. వస్తున్న మనం చేసే జాబ్ లో వచ్చే ఇన్కమ్ వల్ల దాన్ని మెయింటైన్ చేయలేము. కాబట్టి మనం ఏమనుకుంటాం, అబ్బా మన మిడిల్ క్లాస్ పీపుల్ వారికి ఈ కార్లు ఇవన్నీ మనకు కాదులే, కానీ ఇది మనం ఆశ పెట్టుకున్నా కూడా నిరాశ అవుతుంది, వద్దులేని ఆశలు వదిలేస్తారు. అంతవరకు ఏ కారు, ఏ కంపెనీ, ఇది ఏ మోడల్ అని ఎవరికి తెలీదు. వెస్టేజ్ లోకి వచ్చిన తర్వాతే ఆశ స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఇందులో ఫ్యూచర్ ఉంది. నువ్వు 10 లక్షలు కాదు 20 లక్షలు కారు పెట్టినా దానికి నెలకి 10,000 మెయింటైన్ చేయగలిగిన కెపాసిటీ నీలో వస్తుంది. కాబట్టి అప్పుడు నీలో స్టార్ట్ అవుతుంది ఏ కంపెనీ కార్ బాగుంటుంది, ఏ కలర్ బాగాలి, ఏ మోడల్ బాగుంటుంది, ఏ ఫ్యూచర్ ఇది. తర్వాత నువ్వు కార్ తీసుకొని అందులో లగ్జరీగా నువ్వు జర్నీ చేసేటప్పుడు అనిపిస్తుంది, ఆ రోజు వెస్టేజ్ రాకముందు నా ఆలోచన ఇలా ఉండి నా జీవితం ఇలానే గడిచిపోతుంది అనుకున్నాను కదా, కానీ ఈ రోజు నాకు ఇలా వస్తుంటే నా ఫ్యామిలీతోనో లేదా సరదాగా నేను బయటికి ఇలా వెళ్తున్నప్పుడు ఈ సెక్యూరిటీ, కంఫర్ట్నెస్ ఇవన్నీ చూసుకుంటే చాలా హ్యాపీగా ఉంది. వెస్టేజ్ వల్ల నేను ఈ రోజు ఈ లగ్జరీ లేదా ఈ హ్యాపీనెస్ పొందాను అనేది హార్ట్ఫుల్ గా నీ ఫీల్ నీలో రావాలి. మరి ఆ ఇన్కమ్ చెప్తూ నువ్వు ఎడిషనల్ పొందిన బెనిఫిట్లు అనేది చెప్పగలగాలి. తర్వాత నీ గోల్స్ ఏంటి, నా గోల్ ఏంటి, నా టీం అంటే గోల్ చెప్పే వాళ్ళు చాలా మంది ఏం చెప్తారంటే సెల్ఫ్ గోల్ ఎక్కువ చెప్తారు. సెల్ఫ్ గోల్ ఒక్కటి మాత్రం చెప్పొద్దు, చెప్తే 2 చెప్పాలి, టీమ్ గోల్ అండ్ సెల్ఫ్ గోల్. ఓకేనా? టీమ్ గోల్ ఎందుకంటే ఇక్కడ సెల్ఫ్ చెప్పకపోయినా టీమ్ గోల్ చెప్తే చాలా ఆటోమేటిక్ నువ్వు సెల్ఫ్ ఎక్కడ వెళ్ళాలంటే అక్కడ వెళ్తావు. వెస్టేజ్ లో ఉన్న ఇన్కమ్ ప్లాన్ యొక్క గ్రేట్నెస్ అదే. మనం మన గురించి ఆలోచించవలసిన పని లేదు, మన టీం గురించి ఆలోచిస్తే చాలు. నా కింద 10 కార్లు ఇప్పించి 10 మందికి 1 లక్ష ఇన్కమ్ ఎర్నల్ చేయాలంటే చాలు, నువ్వు 5 లక్షలకి ఈజీగా వెళ్ళిపోతావు. పెద్ద కష్టమేం కాదు. 6 లెగ్గుల్లోనే 8 లెగ్గుల్లో కరెక్ట్ వర్క్ నడిస్తే 5 లక్షలు చాలా చిన్న అమౌంట్ ఇట్లా రావడం, పెద్ద కష్టమేం లేదు. కరెక్ట్ గా మనము ఆ గోల్ అనేది ఒక పేపర్ మీద పెట్టుకొని నా కింద ఎంతమంది లీడర్లు తయారు చేయాలి, ఎంతమంది కార్ అచీవర్స్ తయారు చేయాలి, ఎంతమంది క్రౌన్ తయారు చేయాలి అనేది పేపర్ పెట్టుకొని ఏది నోటుకు వస్తే చెప్పకోకుండా మనకు తెలియకపోతే అప్లైన దగ్గర కూర్చోపెట్టుకొని నేను ఈ స్థాయికి వెళ్ళాలంటే నా కింద ఎంతమంది టీం ఉండాలి అనేది నోట్ చేసుకొని అప్లైన దగ్గర తెలుసుకొని అప్పుడు ఎంత పీవీ రావాలో తెలుసుకొని ఏ లెగ్ నుంచి ఎంత పీవీ రావాలో తెలుసుకొని చక్కగా ఆలోచనతో కూడిన గోల్ చెప్పాలి. ఎందుకంటే ఆ స్టేజ్ మీద ఉన్నాం కదా, నేను ఇయర్ ఎండింగ్ 10 లక్షలు ఇన్కమ్ తీసుకోవాలని చెప్పాను అనుకో, ఖచ్చితంగా ఇయర్ ఎండింగ్ వస్తుంది. అప్పుడు నీ దగ్గర 1 లక్ష కూడా ఉండదు. మళ్ళీ నిన్నే బ్లేమ్ చేస్తాను. ఈ టౌన్లో బ్లేమ్ చేయడం కదా, నిన్ను చూసి నువ్వు చెప్పినంత అబద్ధం చెప్పి నెక్స్ట్ రేపు పని చేయడం మానేస్తారు. మనం గోల్ చెప్పామంటే 100% రీచ్ అవ్వాలి. రీచ్ అయ్యేదే గోల్ చెప్పాలి. అచీవబుల్, మనకు పెట్టుకున్న గోల్ ఎలా ఉండాలి, అచీవబుల్ గా ఉండాలి. ఓకేనా? రిలవెంట్ గా ఉండాలి.
చూసి అప్లైనర్తో మాట్లాడి ఆ గోల్ పెట్టుకొని నా టీమ్ గోల్ ఇది, నా కింద ఇంతమంది సిల్వర్ డైరెక్టర్ చేయాలనుకుంటున్నాను, ఇంతమంది ఇన్కమ్ ఎర్నర్స్ తయారు చేయాలనుకున్నాను, లేదా ఇంత నుంచి ఇంత ఇన్కమ్ ఎర్నర్స్ తయారు చేయాలనుకున్నాను, ఇంతమంది కార్ అచీవర్స్ తయారు చేయాలనుకున్నాను, ఫైనల్ గా వీళ్ళు ఇంతమందికి ఇంత ఇన్కమ్ ఇప్పిస్తూ నేను ఇంత ఇన్కమ్ తీసుకోవాలనుకున్నాను, ఇదే నా గోల్ ఇయర్ ఎండింగ్ కి. లేదంటే షార్ట్ టర్మ్ గోల్ ఇది, మిడ్ టర్మ్ గోల్ ఇది, లాంగ్ టర్మ్ గోల్ ఇది అని చక్కగా చాలా వివరణాత్మకంగా ఉండాలి. గోల్ అంటే ఏది పడితే చెప్పకూడదు. నేను సంవత్సరానికి ఒక ₹1,00,00,000 కార్ తీసుకోవాలని అంటే కొంతమంది చెప్పిస్తా ఉంటారు, నువ్వు అన్ను చెప్పు నువ్వు ₹1,00,00,000 కార్ తీసుకోవాలంటే దేవుడు తదాస్తా అంటారు. ఇవన్నీ జరిగేవి కాదు. కానీ మన ఎలా ఉండాలంటే మన కాళ్ళు ఎంత పొడవు అంటే మంచం బట్టి కాళ్ళు చాపుకోవాలని మన సామెత చెప్పేవాళ్ళు కదా. మనం చేసే టైం ఎంత ఇస్తున్నాం వెస్టేజ్ కి, మన టాలెంట్ ఎంత, మన టీం ఎంత, మనకి ఇంట్లో సపోర్ట్ ఎంత, మన అప్లైనర్ సపోర్ట్ ఎంత, మన టీం సపోర్ట్ ఎంత, అన్ని అంచనాలు వేసుకొని చక్కగా చేయగలిగింది చెప్పండి, చెప్పింది చేయగలగడానికి ప్రయత్నం చేయండి. ఒక చిన్న విజయం తీసుకొని చెప్పింది చెప్పినట్టు సాధించి మీ టీం మీరే ఇన్స్పిరేషన్ అవ్వండి. ఎక్కడో ఉన్న సిద్ధార్థ్ సింగ్, ఎక్కడో ఉన్న సుబ్బయ్య శెట్టి గారు, ఎక్కడో ఉన్న విజయరాజు గురించి మాట్లాడదు పౌలల్లా. అది ఒక్కసారే మన టీంకి మనం చెప్పిందే నిరూపించుకోవాలి. మనము చెప్పింది చేసి వాళ్ళకి ఇప్పిస్తే అది 100% చాలా పాజిబుల్ గా ఉంటుంది. ఒక మంచి టీం వర్క్ గా ఒక గుడ్ క్వాలిటీ టీంకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా అందరూ గోల్ పెట్టుకునేటప్పుడు ఆలోచనతో అలాగే మన కింద ఉన్న లెగ్గులు టీం అన్ని చూసుకొని ఒక డిసైడ్ అయ్యి అది సాధించి చూపించాలి. ఒక్క సంవత్సరం నువ్వు గోల్ సాధించి చూపించు, నెక్స్ట్ ఇయర్ నీ టీం నీ వెనకాల నడుస్తారు. ఈ వెనకాల ఉంటే మనం ఖచ్చితంగా మనం కూడా ఆ స్థాయికి వెళ్తామని నమ్ముతారు, బిలీవ్ చేస్తారు. పొరపాటున పైన చెక్కులు చూపిస్తూ నువ్వు ప్రయాణం చేయొద్దు, నీ చెక్కు చూపిస్తూ ప్రయాణం చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ లాస్ట్కి వచ్చేసరికి రిమెంబరింగ్ అప్లైనర్ అండ్ ఆల్ టీమ్ మెంబర్స్. మనం అందరము ఖచ్చితంగా ఎవరైనా స్టేజ్ మీద కంపల్సరీ స్టేజ్ మీద కానీ జూమ్ లో కానీ చెప్పేటప్పుడు టెస్టిమోనీ ముగించేటప్పుడు ఖచ్చితంగా మన అప్లైనర్ ని మన డౌన్ లైనర్స్ ని గుర్తు చేసుకోవాలి. ఖచ్చితంగా గుర్తు చేసుకోవాలి. చెప్పే ప్రయత్నం చేయాలి. చెప్తున్నా కదా, నేను, నా పేరు, నా ఎడ్యుకేషన్, నేను ఎక్కడ వర్క్ చేస్తున్నాను, మరి మనకి ఈ వెస్టేజ్ ని ఎలా పరిచయం చేశారు, పరిచయం చేసినప్పుడు మన ఆలోచన ఎలా ఉంది, తర్వాత నువ్వు ప్లాన్ ఎలా విన్నావు, విన్న తర్వాత నీ ఒపీనియన్ ఎలా ఉంది, తర్వాత ఐడియా వేసుకున్నప్పుడు ప్రొడక్ట్స్ తీసుకున్న ముందు ఎలా ఆలోచించావు, ప్రొడక్ట్ తీసుకున్న తర్వాత రిజల్ట్ ఎలా అబ్జర్వ్ చేసావు, దేనికి నువ్వు కనెక్ట్ అయ్యావు, తర్వాత ప్రొడక్ట్ అయిన తర్వాత మరి ప్లాన్ కి అప్లైనర్ ఆ మీటింగ్ కి ఎలా ఇన్వైట్ చేశాడో, ఏ మీటింగ్ లో నువ్వు స్ట్రాంగ్ అయ్యావు, ఆ మీటింగ్ లో అయిపోయిన తర్వాత నువ్వు వర్క్ స్టార్ట్ చేసిన తర్వాత నీకు వచ్చిన రిజెక్షన్స్ ఏంటి, ఆ రిజెక్షన్స్ నువ్వు ఎలా ఎదుర్కొన్నావు, ముందే భయపడి ఆగిపోయావా, నీ అప్లైనర్ మళ్ళీ నీకేమైనా నేర్పించాడా, లేదా నీ అప్లైనర్ ని నువ్వే అడిగావా, అలా వెళ్ళి తర్వాత మరి ఇన్కమ్ ఎలా ఉంది, మనకి మినిమం ఇన్కమ్ ఎంత, మాక్సిమం ఇన్కమ్ ఎంత చెప్తూ మనం కరెక్ట్ గోల్ పెట్టుకొని ఆ గోల్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ మనకు సెల్ఫ్ గోల్ కాకుండా ఫస్ట్ టీమ్ గోల్ మాట్లాడి తర్వాత ఈ టీం కి ఈ స్థాయిలో తీసుకెళ్తూ నేను ఈ గోల్ ని రీచ్ అవ్వాలనుకుంటున్నానని చెప్తూ ఖచ్చితంగా లాస్ట్ లో కంపల్సరీ మన అప్లైనర్స్ మనకి ఎవరైతే ప్రమోట్ చేసిన వాళ్ళు కావచ్చు, మన అప్లైనర్ గా మనకు సపోర్ట్ చేసిన వాళ్ళు కావచ్చు, ఎవరో కొంతమంది మనకు ప్రమోట్ చేస్తారు, వాళ్ళ వల్ల ఎటువంటి హెల్ప్ లేకుండా వదిలేసిపోయినా పైన ఉన్న అప్లైనర్ ఒకసారి మనకి సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా ఉంటారు. మరి ఆ వ్యక్తి ఏ వ్యక్తి ద్వారా నువ్వు ఒకవేళ సక్సెస్ అయ్యావో వీలైతే ఆ వ్యక్తి ద్వారా ఫలానా లీడర్ మాకు సపోర్ట్ చేయడం వల్ల నేను ఇలా ముందుకెళ్ళాను లేదా ఈ స్థాయిలో ఉన్నాను. అలాగే నా టీం ముఖ్యంగా పైన అప్లైన్ సపోర్ట్ చేసే వ్యక్తే, కానీ మన కోసం కష్టపడేది మన టీం, మన డౌన్ లైనర్స్ నిజంగా హార్ట్ఫుల్ గా వర్క్ చేసినప్పుడు ఆ టీంలో మరి మనకి ఆ టీం యొక్క హార్ట్ఫుల్ గా కష్టపడింది మనం గుర్తు చేసుకోవాలి. ఖచ్చితంగా వాళ్ళు ఎవరైతే నీకు బాగా సపోర్టింగ్ గా ఉన్నారో, మన టీం నాకు బాగా సపోర్టింగ్ గా ఉంది, ఎప్పుడైనా నేను ఇబ్బంది ఉన్నప్పుడు నన్ను అర్థం చేసుకున్నారు, నా పరిస్థితులు, నేను లేకపోయినా నా పైన అప్లైనర్ పెట్టి మీటింగ్ యూజ్ చేసుకొని నాకు వర్క్ చేయడం వల్ల నేను ఇలా మిడిల్లో మళ్ళీ నేను కూడా నిలబడగలిగాను. ఇట్లాంటి కొన్ని విషయాలు మన టీం మన కోసం వర్క్ చేసినది, మన అప్లైనర్స్ మన కోసం వర్క్ చేసింది మనం గనక కొద్దిగా గుర్తు చేసుకొని వాళ్ళకి ఒకసారి థ్యాంక్స్ చెప్తూ మరి క్లోజ్ చేసుకుంటే నీ టీం ఎప్పుడు నీ చుట్టే ఉంటుంది, నీ టీం నువ్వే లీడర్ గా కనపడతావు. థ్యాంక్ యూ సో మచ్. మరి చెప్పిన ఈ